ఎంత బాగున్నాయి విజువల్స్. ఎక్కడ మారేడు మిల్లా? బేసిక్గా మా పాటలో ఎప్పుడైతే రామాయణము అడవి అన్న ప్రస్తావన వచ్చిందో 14 ఏళ్ల రామాయణంలో 13 ఏళ్ల పాటు, అంటే సీతను తీసుకెళ్ళి 1 year. అది ఆ లైన్ ఏమిటమ్మా, రామాయణం మలుపులే తీసుకున్న చోట. ఎందుకంటే చాలా సంఘటనలు, ప్రశస్తమైన సంఘటనలు జరుగుతాయి. అనసూయాదేవి అక్కడికి కడతారు, ఆవిడ నారచీరలో వీస్తుంది, ఓటమి ఓడుతుందిగా అనేది సత్సందేశం ఏం పెడుతుందంటే రామాయణం ద్వారా, వాడు ఎంత పెద్దవాడైనా కానీ నా అర్ధభాగాన్ని కనుక తీసుకుంటే వాడిని సంహరించేదాకా నిద్రపోనని ఒక కుటుంబ వ్యవస్థకి ఒక పునాది లాంటి రామాయణం. రామాయణం ఎందుకు గొప్పది, రాముడు ఎందుకు గొప్పవాడంటే, రాముడు లాంటి కొడుకు లేడు, రాముడు లాంటి అన్న లేడు, రాముడు లాంటి భర్త లేడు, రాముడు లాంటి రాజు లేడు, అన్నిటికన్నా గొప్పది రాముడు వంటి శత్రువు లేడు. ఎందుకు లేడంటే రావణుడు కోరుకుంటాడు, కొడితే వీడిని కొట్టాలి. రామాయణం తలుచుకున్నప్పుడల్లా ప్రతి భారతీయ హృదయం పొంగుతుంది. సో దీని అన్యాపదేశంగా రామాయణాన్ని అడవిని మిక్సీలో వేసి మంచి మంచి డిష్ తయారు చేశారు. సీతారామ శాస్త్రి రాశాడేమో అని నాకు అనిపించింది. అట్లంత, ఎందుకంటే పదాలు చాలా తేలిగ్గా, చాలా ఇట్లా వజ్రాల్ని సెట్ చేసినంత. అందుకని కళ్యాణ్ చక్రవర్తి అంటే నాకు చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు నువ్వు చెప్పాడు, అది ఫస్ట్ సక్సెస్. మ్యూజిక్ కూడా, ది వే యూ హ్యావ్ యూజ్డ్ ద సైలెన్స్ ఇన్ మ్యూజిక్ ఇట్స్ ఫంటాస్టిక్. ఒక కమిట్మెంట్ లేకపోతే ఇలాంటి ఆవిష్కరణ కష్టం. అంటే నేను కొంచెం మనస్ఫూర్తిగా ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.